కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉండాల్సిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఎన్నికల కోడ్ నడుస్తుంటే కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కార్నింగ్ సంస్థ ఎంఓయూనే కుదుర్చుకోలేదని, కానీ కేటీఆర్ ఆ సంస్థ పోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ కంపెనీ పోతే దాని అయ్యేలాంటి సంస్థలను తెస్తామని తేల్చి చెప్పారు. కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. బాధ అక్కడ అనిపిస్తున్నది. ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని అంతర్జాతీయ పరిశ్రమ, అది 1000 కోట్ల పెట్టుబడి. నేను బాస్టన్ మహానగరాన్ని పోయినప్పుడు అక్కడ సంస్థను ఒప్పించి 1000 కోట్ల పెట్టుబడి వాళ్ళు తమిళనాడు కర్ణాటకకి చూస్తుంటే వద్దొద్దు మీరు ఇక్కడికే రావాలని ఒప్పించి వాళ్ళను అక్కడ సంతకం చేసుకొని వచ్చినాం, ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయనతో మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది. ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్న తరుణంలో 40,000 కోట్లు వచ్చినాయి. మరి వారి హయాంలో 20,000 కోట్ల వరకు వచ్చినాయి. కంపారిజన్ చేస్తలేం, వీ డోంట్ వాంట్ టు కంపేర్. ఈ కేన్స్ కూడా ఎక్కడికో పోయిందని, ఏదో జరిగిపోయిందని సత్యదూరమైన ప్రచారం మానుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈ కార్నింగ్ పెట్టుబడికి సంబంధించి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించి ఎంఓయూ ఎక్కడ కూడా బైండింగ్ అగ్రిమెంట్ చేయలే. కానీ అప్పుడున్న మంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిండ్రు, ఇక్కడికి వస్తారు చేస్తారని. మేము అదే మాటపై వారితో కూడా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. మాకు బేసిజాలు లేవు, ఇంకో అడుగుకు ముందుకేయాలని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా కూడా ఆలోచన చేసినాం. రావాలే, మీరు మా రాష్ట్రానికి రావాలే, మీరు పెట్టుబడులు పెట్టండి, మా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పియండి అని కోరుతూ వస్తూ ఉన్నాం. సరే, వారు ఏదైనా కారణాల వలన ఇతర రాష్ట్రాలకు పోతే, అది కాకుంటే దాని అబ్బని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం.